హలో నమస్తే. ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే దోసకాయ టమాటా ఆలు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ మూడింటి కాంబినేషన్లో కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇందులో మెయిన్గా నేనైతే నువ్వుల పొడి వేసి చేసుకుంటే కొంచెం కర్రీ అనేది టేస్ట్ వస్తుంది. దీనికోసం అయితే ఆలు తీసుకున్నాను, ఒక 3 పెద్ద సైజువి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. చిన్నవి దోసకాయలు అన్నమాట, ఒక 3. టమాటాలు కూడా ఒక 1/2 కేజీ తీసుకుని ఇవన్నీ చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద అయితే బాండి పెట్టేసుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే ఇందులోకి ఒక జీలకర్ర ఆవాలు ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకుందాం. అవి చిటపట్లాడగానే ముందు ఆలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, వేసుకుందాం. నేను కొన్ని కూరలలో అయితే ఉల్లిపాయ వేయను, అసలు ఇష్టం ఉండదన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసుకుందాం. దోసకాయ కూడా చాలా గట్టిగా ఉంది కాబట్టి ఆలుతో పాటు వేసేసుకుందాం. ఈ 2 వేసిన తర్వాత ఇలా కలిపేసి మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు ఆయిల్లో మగ్గనివ్వాలి. అలా చేస్తే కూర అనేది తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడైతే మనం చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 ఇలాచీలు, 1 ఇంచు పట్ట ముక్క, అట్లనే ఒక 1/2 టీ స్పూన్ షాజీరా, ఒక 2-3 లవంగాలు వేసుకుందాం. వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి అయితే ఒక 5-6 ఎల్లుల్లిపాయలు, 1 ఇంచు అల్లం ముక్క ఇట్లా పొట్టు తీసుకొని అది కూడా ఇందులో వేసుకుందాం. దీంతో పాటుగా నువ్వులు అయితే 1.5 టేబుల్ స్పూన్ వరకు అయితే నేను తీసుకున్నాను. అలాగే చిన్న ఉల్లిపాయ ఇందులో మిక్సీలో వేస్తున్నా, మామూలుగా తాలింపులో కాకుండా మిక్సీలో వేస్తున్నా అనమాట. తాలింపులో వస్తే మధ్యలో వస్తుంటుంది కదా ఉల్లిపాయ అనేది, నచ్చదు నాకు. దీంతో పాటుగా నువ్వులు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఆలు అయితే మంచిగా కొంచెం ఉడికిపోయింది కదా, ఇప్పుడు ఒక టమాటోని కట్ చేసి పెట్టుకుందాం. మిగతా 3 టమాటోలు అయితే మిక్సీలో వేసుకుందాం. ప్యూరీ లాగా అవుతుంది కదా, గ్రేవీ చిక్కగా బాగా ఉంటుంది, అందుకని అట్లా చేస్తున్నాను అనమాట. ఇంకా ఇందులోకి అయితే మిక్సీ పట్టేసింది మొత్తం ఇందులో వేసుకున్నాను. దీంతోపాటు టమాటో కూడా మిక్సీ పట్టేస్తాను. ఎప్పుడు కొబ్బరి గసాలు అట్లా కాకుండా ఇలా నువ్వులు కూడా మిక్సీ పట్టేస్తే కర్రీ అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నువ్వుల ఆరోగ్యానికి కూడా మంచిది కదా. ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను అనమాట. కర్రీతో పాటు కొత్తిమీర ఉడికితే కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇట్లాంటి కర్రీ అయితే మనం మామూలుగా వైట్ రైస్కైనా, చపాతీకైనా, మసాలా రైస్కైనా ఎందులోకైనా బాగుంటుంది. ఇప్పుడు తగినంత ఉప్పు కూడా వేసుకుందాం. ఇంకా కారం అయితే 1 టేబుల్ స్పూన్ వరకు వేసిన నేను. కారం వేసిన తర్వాత మరోసారి ఇట్లా కలిపేసుకుందాం. నువ్వులతో పాటు టమాటో కూడా మిక్సీ పట్టి వేసాం కాబట్టి గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది, బాగుంటుంది. ఇంక ఇలా బాగా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద గ్లాస్తో సగం గ్లాసు వాటర్ అయితే వేసుకుందాం. మామూలు మిక్సీ జార్లోనే నేనైతే ఇలా వాటర్ వేసి, ఎందుకు కొంచెం మసాలా ఉండిపోతుంది కదా, అందులోనే వాటర్ వేసి పోసేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసాక మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాలు ఉడికించుకుంటే ఇంకా కూర అనేది రెడీ అయిపోతుంది. ఇలా ఆలులో దోసకాయ వేయటం వలన కొంచెం పులుపెక్కి కర్రీ అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను అప్పుడప్పుడు ఇట్లా కూడా చేస్తాను అనమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా జొన్న రొట్టెలోకి అయితే చాలా బాగుంటుంది కర్రీ. ఇంత గ్రేవీ వద్దనుకుంటే మామూలుగా మనము దగ్గరికి ఉడికించుకుంటే సరిపోతుంది. అంటే ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు దగ్గరికి ఉడికించుకుంటే 2-3 రోజులు కూడా నిలవ ఉంటుంది. మరీ ఇప్పుడు వేడి ఎక్కువ అయితే లేదు కదా, టేస్ట్ అయితే బాగుంటుంది.